అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ జిఆర్ చాట్ల, గజారం చాట్ల. కౌమారామృత శతకంలోని కౌమారుల సమస్యలు, వాటి పరిష్కార మార్గాల్ని మనం చర్చిస్తున్నాము. ఈ వచన కవిత రూపంలో మరో కవిత చదువుతాను. పిల్లలు అంటే కౌమారులు ఎంతటి తికమకలు చేసి విసిగించిన తల్లిదండ్రుల్ని, ఎంతటి తికమకలు చేసి విసిగించిన ప్రేమతో అనునయించి ఆపేయించు, ప్రేమతో అనునయించి ఆపేయించు, ఫలితంపై తీర్పు చెప్పి పరేషాన్ చేయక, ఫలితంపై తీర్పు చెప్పి పరేషాన్ చేయక, స్వతంత్రంగా చేయమని ప్రోత్సహించు అమృతపుత్ర, స్వతంత్రంగా చేయమని ప్రోత్సహించు అమృతపుత్ర. దీని భావం, పనులు చేస్తూ పోవడమే మన పని, అంతేగాని ఫలితం గురించి బెంగ పెట్టుకోకూడదు. వారు ఎంత విసిగించినా, ఎన్ని అభ్యంతరాలు చెప్పినా ప్రేమతో వివరిస్తూ పిల్లల్ని ప్రోత్సహించాలి. ఇది తల్లిదండ్రుల బాధ్యత. పిల్లలు వాళ్ళకు జీవితం పట్ల అవగాహన ఉండదు కదా, కౌమారులకు. వాళ్ళు లైట్ తీసుకుంటారు, ఈజీ గోయింగ్ వే చూసుకుంటారు. కానీ కొంచెం కష్టపడితే ఫలితం మన ఫేవర్లో ఉంటుంది అన్న భావన వాళ్ళకు కల్పించాలి. ఎట్లా అంటే, ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు వాళ్ళు దొడ్డిదారణ పోయే దారులు వెతుకుతుంటారు. అట్లా కాదు నాయన, మనం మెయిన్ రోడ్తోనే పోవాలి, ఇట్లా పోతేనే ఫలితం కరెక్ట్గా ఉంటుంది. అది ఫలితం మనకు ఫేవర్గా వచ్చినా ఫేవర్గా రాకపోయినా ఇదే సరైన దారి, మనం పోవాల్సిన త్రోవ ఇది అని చెప్పి వాళ్ళను అనునయించి సంధాయించి చెప్పాలి. వాళ్ళు విసిగిస్తారు, అట్లా కదా నాన్న మీకు తెలియదు, అది ఇప్పుడు పాతకాలం మాట అని చెప్పేది, ఇట్లా ఇదే కరెక్ట్, షార్ట్ కట్లో వచ్చిన కరెక్ట్ ఉంటుంది, చూస్తలే మహేందర్ చేస్తలే, అది చేస్తలే, ఇది చేస్తలే అని చెప్పేసి వాళ్ళ లెవెల్లో వాళ్ళకి అర్థమైన విధంగా వాళ్ళు చెప్తూ ఉంటారు. కానీ మనం వాళ్ళ మైండ్ సెట్ని మార్చే విధంగా సన్మార్గాన్ని వాళ్ళ చేత చేయించే ప్రయత్నం చేయడమే తల్లిదండ్రుల లక్ష్యం. ఇంకో పద్యం, ఎంతటి పనినైనా అవలీలగా చేయొచ్చులే, ఎంతటి పనినైనా అవలీలగా చేయొచ్చులే, అందువచ్చు ఫలితాలు నీ భుజస్కందాలే, అందువచ్చు ఫలితాలు నీ భుజస్కందాలే. అంటే పేరెంట్స్ ఈ విధంగా సంజాయించాలి పిల్లల్ని, కౌమారుల్ని. ఏమని? ఎంతటి పనినైనా అవలీలగా చేయొచ్చులే, అందువచ్చు ఫలితాలు నీ భుజస్కందాలే, మంచైనా చెడైనా నీ బతుకున్న బాధ్యతలే, మంచైనా చెడైనా నీ బతుకున్న బాధ్యతలే, పూర్తిగా నీ వ్యక్తిగతమని చెప్పు, పూర్తిగా నీ వ్యక్తిగతమని చెప్పు అమృతపుత్ర. భావం, నీవు చేసే పని యొక్క ఫలితం మంచిదా చెడ్డదా ఆలోచించి చేయాలి. ఎందుకంటే దాంట్లో వచ్చే ఫలితం నీకే చెందుతుంది, పూర్తిగా నీ వ్యక్తిగతం అవుతుంది, అది నీ బాధ్యత అని తెలపాలి. అంటే ఈ పిల్లలు ఏదైనా పని వాళ్ళకు గొప్పగా అనిపిస్తే, అంటే హార్డ్ అనిపిస్తే, ఇది మనం చేయలేము అనిపిస్తే దాన్ని వదిలేయడానికి సిద్ధపడతారు. కాదు నాయన, ఈ పని చేస్తేనే నువ్వు పైకి వస్తావు, కొంచెం కష్టపడితే దాన్ని అవలీలగా చేసుకోవచ్చు. అట్లా చేయకుండా వక్ర మార్గంలో ప్రయాణం చేసి దాన్ని సాధించాలనుకుంటే అది నీకు ఎదురు తిరిగి ఉల్టా రిజల్ట్ వచ్చి నువ్వు బాగుపడే అవకాశాన్ని కోల్పోతావు. సరే, మీరు చెప్పిన వినకుండా నీ ఇష్టరీతిలో చేస్తే ఇక బాధ్యత నీ భుజస్కంధాలపైనే ఉంటుంది, నీ భుజాలపైనే ఆ భారం అంతా ఉంటుంది. మంచైనా చెడైనా నీ కోసమే, మేము మా కోసం ఇంతవరకు చేసుకున్నాము, సరిపోయింది. ఇక చేసే పనులన్నీ కూడా నీ భవిష్యత్తు కోసమే, నీ కోసమే. నువ్వు ఏ పని చేసినా, ఇంత బాధ్యతాయుతంగా చేసినా, బాధ్యతారహితంగా చేసినా
దాంట్లో వచ్చే ఫలితం నీ భవిష్యత్తుకే వర్తిస్తుంది. మంచి చేసుకుంటే బాగుపడతావు, చెడు చేసుకుంటే నష్టపోతావు. అది నీ బాధ్యతని. దాంతో మాకు ఎటువంటి సంబంధం ఉండదు. మేము దాని గురించి వరి కావాల్సిన అవసరం కూడా లేదు అని పిల్లలకు అర్థమయ్యే విధంగా వాళ్ళ మైండ్లో కూర్చునే విధంగా తల్లిదండ్రులు బోధిస్తే ఒక వాళ్ళకు ఇష్టమైన రీతిలో చెప్తే తప్పకుండా వాళ్ళు పాటిస్తారు, బాగుపడతారు. ఇది ఒక రుగ్మతల్లోని ఇంకో వచన పద్యాన్ని పరిశీలిద్దాం. కౌమారుల కోరికలు తీరుస్తూనే వాటి విలువ వాళ్ళతోనే చెప్పిస్తూనే అది ఏమైనా బాధ్యుడివి నీవేనంటూ పర్యవసానం బాధ్యత తలపై పెట్టు అమృతపుత్ర. దీని భావం, అనవసరమైన కోరికలు కానీ అవసరమైన కోరికలు కానీ కౌమారులు కోరినప్పుడు తల్లిదండ్రులు వాటి పర్యవసానం క్షుణ్ణంగా వివరించాలి. బాధ్యత వారి భుజాలపైనే ఉంచాలి. అప్పుడే వాటి విలువ వారికి తెలిసి వస్తుంది. అంటే కౌమారులు కొంచెం మెచ్యూరిటీ వచ్చిన తర్వాత వాళ్ళకు వాళ్ళు ఒక నిర్ణయం తీసుకొని ఏదైనా ఒక బిజినెస్లో పార్ట్నర్షిప్ కానీ ఇంకేదైనా ఎంటర్ప్రెన్యూర్ కానీ అటువంటిది ప్రారంభించడానికి, అంటే ఒక ఉపాధిలో పాల్గొనడానికి ప్రయత్నాలు చేయవచ్చు. వాళ్ళకు పెట్టుబడి కావాలి కదా. అటువంటిప్పుడు పేరెంట్స్ని అడుగుతారు వాళ్ళ నాన్నగారు, మరి నేను ఫలానా పని చేయాలనుకుంటున్నాను, అందులో కొంచెం పెట్టుబడి పెట్టి నేను కష్టపడితే మంచి రిటర్న్స్ వస్తాయి, మనకు ఆర్థికంగా మంచి లాభంగా ఉంటుంది అని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఇక తండ్రికి నమ్మకం ఉన్నా లేకపోయినా వాడి కోరికను ఎందుకు కదా అనాలి, వాడికి అనుభవం అయితే వస్తుంది కదా, అది భవిష్యత్తులో కూడా పనికి వస్తుంది అన్న ఉద్దేశంతో ఆయన ఏమంటాడంటే, సరే నాయన, ఆ బిజినెస్ పట్ల నాకైతే పెద్ద అవగాహన లేదు, నేను ఎన్నడూ చేయలేదు, నీకు చేయాలన్న తపన ఉంది కదా, మీ మిత్రులు కలిసి మీరందరూ కలిసి చేయాలనుకుంటున్నారు కదా, సరే ఓకే చెయ్యు, కానీ అందులో లాభం వచ్చినా నష్టం వచ్చినా ఆ బాధ్యత నీదే. ఇలా లాభం వస్తే నీకు భవిష్యత్తుకు ఒక మార్గం దొరుకుతుంది, నష్టం వస్తే ఇంకా నువ్వే నష్టపోతావు అని దాని పర్యవసానం ఎట్లా ఉంటుందో వివరంగా అమ్మా నాన్నలు కౌమారునితో ఎక్స్ప్లెయిన్ చేసి, ఒకవేళ వీళ్ళు చెప్పిన ఉద్దేశాలకు కుమారుడు కూడా అంగీకరిస్తే, అవును నాన్న మీరు చెప్పింది కరెక్టే, మరి అనుభవం లేని దాంట్లో అడుగుపెట్టడం ఎందుకు అని విడ్రాయన్ కావచ్చు, లేదంటే లేదు నాన్న నేను సాహసం చేస్తాను అని చెప్పేసి స్వేచ్ఛ తీసుకోవచ్చు. స్వతంత్రం తీసుకొని తనకు తానుగా వాళ్ళ నాన్న సపోర్ట్తో ఆ రంగంలోకి దిగి, ఇక పర్యవసానం ఏదైనా ఆయన బాధ్యత. ఎందుకంటే భవిష్యత్ అంతా వీళ్ళది, తల్లిదండ్రులది కాదు. ఈ కౌమారులదే బాధ్యత, వాళ్ళ భవిష్యత్తు అంతా వీళ్ళది. కాబట్టి వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా తల్లిదండ్రులు ఒప్పుకుంటారు అని దీని భావం. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. నమస్కారం.